హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగోండి, ఈ వీడియో వచ్చేసి సండే లాగ్ అండి. ఈ సండే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అట్లండి. పొద్దున్నే లేచి వాకలు తుడిచి నీళ్ళు చల్లి ముగ్గు వేసేదాడికి ఇలాగ మా ఇల్లు గల ఆయన వచ్చాడు. హౌజ్ కడుగుదామనంటే మీకు మా ఆయన గారు హౌజ్ కడుగుతుంటే ఇక్కడ వెనకాడ అక్కడే ఉండి నీళ్ళు అయ్యి అందుకుని హౌజ్ కడిగామండి. అందుకే పొయ్యి కూడా కొత్త కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే అట్లే వేస్తున్నానండి మా అమ్మాయి టిఫిన్. టిఫిన్ తినేసిన తర్వాత మా ఆయన గారు వెళ్ళి చేపలు తీసుకొస్తానన్నారండి. చేపలు తీసుకొచ్చిన తర్వాత కూర వండుతాను, చేపల కూర. ఈరోజు మా ఇంట్లో చేపల కూర సండే లాగండి. కంటిన్యూగా చూస్తూ ఉన్నాను మా వీడియో. ఇప్పుడు అట్లా వేసేసిన తర్వాత పల్లీలు వేపుతా చట్నీకి, పల్లీల చట్నీ. మేము చిన్నప్పుడు మా అమ్మ బియ్యమును అవి మినపప్పు నానబెట్టి రోట్లో వేసి రుబ్బి మూకుట్లో వేసేది. అంత మందం అట్టేసి పెద్ద అట్టు తీసి ఇట్లా పళ్ళులో వేసి ఇట్లా కోసి ముక్కలు కోసి పోలు ముక్క అని చెప్పి మంచుకో ముక్క కాడకి ఇచ్చేది. ఇప్పుడేంటో చిన్న అట్లు ఇట్లా పల్సగా ఇట్లా సూతే కనపడేటట్టు అంత అట్లు వేసుకుని తింటున్నారు. ఇప్పుడు అసలు అట్లు వేసి ఇస్తే తింటారు ఎవరైనా? ఎక్కడ దాకో, ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళే తింటారు. అమ్మో ఇయ్యమట్లు అంటారు. పల్సటి అట్లు అయితేనే తింటారు. అప్పుడు మా అమ్మ మాకు అసలు ఆసిమెంట్ పెట్టేది, మూగుట్లు ఇంత మందాన్ని వేసి పెట్టేది. మేము అయ్యే తినేవాళ్ళం. అప్పుడు వద్దు అంటే ఇంకంతే. నచ్చిన వాళ్ళు తినేవాళ్ళు, తిన్నవాళ్ళు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు పలసటి అట్లు అయితేనే తింటారు. కొంచెం దొడ్డుగా వచ్చిందంటే ఇవేమట్లు అని అడుగుతారు. ఇదిగోండి అట్లయితే అయిపోయినాయండి, వేసేసాను. ఇదిగోండి చట్నీ, పల్లీల చట్నీ, పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను. ఇదిగో తాలింపు వేసాను. ఇదిగోండి అట్లా అయిపోయినాయి. మా ఆయన గారికి వేసేస్తా. తినేసి చేపలకి వెళ్తాను అంటున్నారు. చేపలు తీసుకొచ్చి చట్నీలు ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. బాగుంది అట్లు చట్నీ. హాయ్ అండి, టిఫిన్ అయితే చేసామండి. అట్లు వేసాను అని చూపించాను కదండి. అట్లు తినేసామండి, టీ తాగేసి. ఇదిగోండి మా ఆయన గారిని వెళ్ళి చేపలు తీసుకురా అంటే నువ్వు కూడా రా వెళ్దాం అని అన్నారు. టిఫిన్ చేసేసిన తర్వాత వెళ్దాంలే అని అన్నా నేను. అలా అయితే మా ఆయన గారి కుక్కలు అయితే అప్పుడే వెళ్ళి వచ్చేసేవాళ్ళు. నువ్వు కూడా రా వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఏమి బాగుంటాయి అవి తీసుకుని వద్దాం అని అన్నారు. సరే అని చెప్పి నేను మా ఆయన గారు టిఫిన్ చేసేసి ఇప్పుడైతే వెళ్తామండి చేపలు తీసుకొస్తాకి. అక్కడ ఏమేమి బాగుంటాయి అన్నది మీకు కూడా చూపిస్తామండి, చూస్తా ఉండండి. ఇప్పుడైతే వెళ్తామండి చేపలు తీసుకొస్తాయి. నువ్వు నుంచో చాలా 500 ఇచ్చేసేయండి.
ఇవాళ టిఫిన్ చేసి వెళ్ళామండి. అప్పుడు వెళ్ళాము. ఇవాళ ఇప్పుడు వచ్చామండి. ఖాళీ లేదండి అక్కడ. ఇవాళ సండే మాలనే అసలు ఖాళీ లేదు అక్కడ చేపలు తీసుకునే కాడ. ఇవాళ చేపలు తీసుకుని అక్కడ కొట్టించి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. మాకు ఇంటికాడ చేతకేమో రాళ్ళు అవి ఉండవు, చేప తోముకుంటాకి అందుకని అక్కడే చేపించుకుని తెచ్చామండి. ఇవ్వండి ఇవన్నీ ఫ్రైకి అండి. ఇప్పుడు ఇక్కడ శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి. అక్కడ అసలు ఇవాళ ఖాళీ లేదు అసలు. అందుకే ఇంత లేట్ అయిపోయింది. 1 గంట అయిపోయిందండి అప్పుడే. ఇక్కడ మా అమ్మాయి గంటకి ద్రాక్ష పొడి తెచ్చా. ఇవ్వండి యాపిల్. ఇవ్వండి యాపిల్కాయ. మా చిన్న అమ్మాయి చెప్పులు తీసుకురమ్మంది అనేసి ఆమె చెప్పులు తెగిపోయి అనేసి చెప్పులు తీసుకున్నానండి. మెరక 8 జతలు తెంపుద్దు వేసుకుని అట్టట్టు వేసుకుని. ఇదిగోండి ఆమెకి చెప్పులు. సండే మాలని అసలు అందరికీ సెలవు కదా, అందరు ఎల్లకాడ ఉంటారేమో. అసలు ఖాళీ లేదండి అసలు. రోడ్డు కానీ అక్కడ చేపలు తీసుకునే కాడ కానీ ఖాళీ లేదు. అంత జనం ఉంటారు అక్కడ. లైన్లో నుంచో వాళ్ళు మళ్ళీ చేపలు చేపుతాయి. లైన్లో నుంచో నా చేపలు చేపించి వచ్చేదానికి ఇవ్వండి ఈ టైం అయింది. ఇప్పుడు కడిగి చేపలు కూర అయితే వండుతానండి. శుభ్రంగా ఉప్పేసి కడిగి పెట్టిన చేపలండి ఇవి. ఇదిగోండి శుభ్రంగా ఉప్పేసి చక్కగా కడిగేసా. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారాన్ని ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు, ఇవన్నీ కలుపుదాం. గిన్నె చూసారా, ఇలాంటి ఎలడపు గిన్నెలో వండుకుంటేనే చేపల కూర ముక్క ఎడకోకుండా బాగుంటుంది. అదే ఇరుకు గిన్నెలో వండేమనుకోండి ముక్క ఏమవుద్దంటే కలిసిపోయి ముక్క విరిగిపోద్ది అన్నమాట. ఇలాంటి ఎలడుపు దాకలో వండుకోవాలి. చేపల కూర వండుకుంటాకైతేనే బాగుంటాయి ఇలాంటి గిన్నెలు. 2 కేజీల చేప చక్కగా ఉడికిపోద్ది ఇందులో. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే నీసు కూర కదా. ఉడుకుతూ ఉండగా మనం ఉడుకుతూ ఉండగా అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చేపల మసాలా, కొత్తిమీర అవన్నీ వేసేటప్పుడు చూపిస్తా. ఇవన్నీ చక్కగా కలిపి ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలిపి పెట్టా. ఉప్పు, కారం. గిన్నె అయితే మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ పెట్టండి. చేపల కూర ఉండే గిన్నె ప్రత్యేకంగా చేపల కూర కానీ కొన్నాం ఈ గిన్నె. ఇదిగోండి చేపల కూరలోకి చింతపండు అయితే నానబెట్టా. ఇదిగోండి చింతపండు ఇలాగ అప్పుడు నానుతుంది. ఇదిగోండి చేపల ఫ్రైకి ఇదిగోండి ఉప్పు చూసుకుని వేసుకోవాలి, మళ్ళీ అది లేదంటే కసిమైపోద్ది. కొంచెం పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా, చేపల మసాలా వేసి బాగా కలిపి కొంచెం సేపు పక్కన ఉంచుదాం. ఇదిగోండి చేపలు అయితే వేపుతున్నాను, ఈ పక్కన ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి కూర అయితే ఉడుకుతుంది. చేపల కూర ఉడుకుతుంది, చేపలు ఫ్రై అవుతుంది. ఇదిగోండి వేడివేడి అన్నం, ఇదిగోండి వేడివేడి చేపల కూర. మా అమ్మ నేర్పించిన చేపల కూర. మా అమ్మ ఎట్టాగా వండుద్ది. ఇదిగోండి చేపల కూర.
ఇదిగోండి చేపల ఫ్రై. ఇదిగోండి చేపల ఫ్రై. పొద్దున్న టిఫిన్ చేసామండి, ఇప్పుడు లేట్ అయిపోయింది, 2:30 అయిపోతుంది టైము. పొద్దున్న ఎప్పుడో టిఫిన్ చేసాం, చేపలకి వెళ్ళాం, వచ్చాం, శుభ్రం చేసి చేపల కూర వండాను. ఇదిగోండి ఇప్పుడు తింటున్నాం. మీరు కూడా ఎప్పుడన్నా చేపల కూర వండడానికి ట్రై చేయాలనుకుంటే ఎలాడుకు దాకలో వండుకోండి. అప్పుడు చేప ముక్క మంచిగా అవుతుంది ఇరక్కోకుండా. లేదంటే ఇరుగు దాకల్లో వండితే ఇరిగిపోద్ది. రైట్ చూపి. ఇదిగో చేప ముక్క, ఫ్రై చేసిన ముక్క. తలకాయ అయినామా, నీకు తలకాయ అంటే ఇష్టం కదా. బాగుందా, ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. బాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయిపోయిందండి ఇంతటితోటి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకుంటాం మర్చిపోమాకండి. కొత్తగా చూసేవాళ్ళు అందరూ. పావని దుర్గా లాక్స్ మరొక వీడియోతో మళ్ళీ రేపొద్దున మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరికీ బాయ్ అండి.